మరో ప్రశ్న, భగవంతుడు మిమ్మల్ని గుర్తిస్తాడా? భగవంతుడు మిమ్మల్ని గుర్తిస్తాడా? అసలు భగవత్ స్వరూపులే మీరైనప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించుకోకపోతే ఎట్లా కదా? భగవంతుడు సృష్టి ఉంటుంది, ఆ సృష్టి మొత్తం భగవత్ స్వరూపంతోనే ఉంటుంది కాబట్టి, భగవంతుడు నుంచే తయారైంది కాబట్టి ప్రతి అణువులోనూ భగవంతుడి యొక్క స్వరూపం ఉంటుంది. మనం అది గుర్తించే స్థాయికి మనము తీసుకువెళ్ళాలి. మన యొక్క మానసిక స్థితిని ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి. హృదయంతో పనిచేయటం ప్రారంభించాలి. అప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకోగలరు స్పష్టంగా. ధ్యానంలో మీకు మనసు, బుద్ధి రెండు కూడా పనిచేయదు. ఓన్లీ విశ్వ మేధస్సు ఒకటే పని చేస్తుంటుంది. ఆ మేధస్సుకి అన్నీ తెలుసు కాబట్టి మీరు ధ్యాన స్థితిలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది తెలుస్తుంది. అందుకని ధ్యానంలో మీరు చేసేటువంటి ప్రతి పని, ప్రతి చర్య కూడా చాలా అద్భుతంగాను శాశ్వతమైనటువంటి స్థితిగాను ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తము, సౌర కుటుంబము, మన నక్షత్రాలు, ఇవన్నీ భగవంతుడి దృష్టిలో ఒక అణువుతో, ఒక డాట్తో సమానం. దాంట్లో మానవుడి పరిస్థితి ఏంటి? అందుకని ఆయన గుర్తించాలనే, లేకపోతే ఇంకోటనే కాదు, ఆయన మార్గాన్ని పట్టుకోండి. ఆయన గుర్తించేది పక్కన పెట్టండి. మీ లోపలే ఉన్నాడు ఆయన. మీరే ఆయన్ని గుర్తించాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని గుర్తిస్తాడు. ఇది ధ్యానంలో మాత్రమే జరుగుద్ది. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. భగవత్ స్వరూపం సాక్షాత్ భగవంతుడే.